రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు అని ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కూల్చివేతలు చేస్తూ రామగుండం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకటి చందర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ మేరకు శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక హారితో కలిసి మాట్లాడుతూ 21 నెలలుగా అరాచక పాలన సాగుతుందని, కూల్చివేతల పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడిస్తూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. రోడ్డు వెడల్పు పేరుతో జరుగుతున్న కూల్చివేతలు చిరు వ్యాపారుల జీవితాలను నాశనం చేశాయన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఒకరు షాపులలో పర్మిషన్ ఇస్తే మరొకరు కూల్చివేస్తున్నారని ఆ పరిస్థితి నెలకొన్నదని, దీంతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మీరు గోదావరికని ఏం చేయదలుచుకున్నారు? అసలు మీ ప్రణాళిక ఏంటి? ప్రజలకు బహిరంగంగా వివరించాలని అన్నారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పాలేరులతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్టీపీసీలో కూల్చివేసిన దుకాణదారులకు నష్టపరిహారం చెల్లించాలని, వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారుల పట్ల పోరాడుతుందని, ఈ నెల 15న సోమవారం బంద్ తో పాటు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. వర్గంలో గత 21 నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తూ ఉన్నది. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే కేసులు, అడుగుతే కూల్చివేతలు. ఇలా ఏ వాడకు పోయినా, ఏ గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతోని నడుస్తుంది. రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. మేము ఎన్టీపీసీకి పోయినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల్లోనే, ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి చూపించినటువంటి చిరు వ్యాపారస్తులను తీసేసిండ్రు. తెల్లారే మీకు ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ కాడికి పోయి గోడ కూలినట్టు కూలగొట్టే పని పెట్టిండ్రు. వాళ్ళు కేసు పెట్టిరు ఎన్టీపీసీ వాళ్ళు. అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా, కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తూ ఉన్నది. అసలకు నీడ చూపెట్టండి, జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలేర్లతోని ఏది పడితే అది మాట్లాడిస్తాడు. అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూలగొట్టిండు. దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు. లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి. దాని తర్వాత వెంటనే తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిండని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం కూలగొట్టిండు, ఇక్కడి నుంచి అక్కడి దాకా. దాన్ని రోడ్డు వెడల్పు అని అంటారు. రోడ్డు వెడల్పు అంటే గోదావరికంలో జనాలు ఎంత % పెరుగుతున్నారు, దానికో లెక్క పత్రము ఏమీ లేదు. మేము ఈ ప్రాంతానికి గోదావరికనికి ప్రజలు రావాలి, వాళ్లకు బతుకు జీవన విధానాన్ని అవకాశాలను కల్పించాలని పాలన చేసినాం 5 ఏళ్ళు. ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినాం. 150 ఉండేటువంటి ఓపీ ఇలా 1500, 2500 మంది వస్తున్నారు. ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి.
మీ రోడ్డు వేడల్పు ఎందుకు చేస్తున్నావో చెప్పండి. ఓల్డ్ అశోక్ కూల కొడితే అక్కడి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. మేము కరోనా సమయంలో చూసినాం. రోజు పని నడిస్తే, దుకాణం నడిస్తే దుకాణంలో పనిచేసేటువంటి వాళ్ళు, వర్కర్సు ఇంటికాడ బియ్యం తీసుకుపోయి, కూరగాయలు తీసుకుపోయి వండుకునే పరిస్థితి ఉండేది. ప్రజలను హింసించినటువంటి వాళ్ళు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పురపడరు కూడా. ఏదో అధికారం ఉన్నది కదా అని మాట్లాడి కేసులు పెట్టి చేస్తా అంటే ఎన్నో చూసినాం. ఇట్లాంటి నాయకులను ఎన్నో మందిని చూసినాము. ఇట్లా చేసే పార్టీలను కూడా ఎన్ని పార్టీలను చూసినాం. తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి గుణపాఠం తప్పదు మీకు. నేను ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ గారికి ఒక 4-5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను. నైనా, నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి? ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకి ఇప్పటి వరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు. లాభాలు ఎన్ని వచ్చినాయనేదే సింగరేణి ప్రకటించలేదు. మరి ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది? ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో? ఈ యొక్క నీ రాక్షసానందము, నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాటా ప్రకటించే దాని మీద చూపెట్టాలి. అదేవిధంగా నేను ఈ కూలగొట్టే నీ రాక్షసానందాన్ని గత సంవత్సరం ఏదైతే 2,000 కోట్ల రూపాయలు లాభాల నుంచి, సింగరేణి లాభాల నుంచి తీసినటువంటి 2,000 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టారు, ఎవరింటికి పోయినాయని నేను అడుగుతా ఉన్నా. రెండవది, ఇట్లాంటి నీకు ఆనందం, ఈ కూలగొట్టే ఆనందం, నీకు నీ నాయకులకు ఉన్నట్టు ఆనందం, నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా, ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం సరిపోతలేదా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఇక్కడ అనేక పరిశ్రమలల్లో నువ్వు చెప్పినావు, నేను వేరే రాష్ట్రానికి సంబంధించిన కార్మికులను నేను పంపించి మన వాళ్ళకు ఉపాధి ఇస్తాను. ఇప్పటి వరకు 20 నెలలు అయింది. ఎక్కడ జరిగింది? ఎక్కడ అమలు చేసినావు నువ్వు? ఇది గత సంవత్సరం అక్కడ OC5 వాళ్ళని నిలగొట్టినావు, 600 మంది నిలగొట్టినావు, మళ్ళీ 800 మందిని పిలిపించినావు. అలా ఏం లావాదేవీలు జరిగినాక నువ్వు 800లకు మళ్ళీ పునర్ప్రవేశం ఇచ్చినావని నేను అడుగుతున్నా. ఇదే నీకు కూలగొట్టే ఆనందం, దమ్ము ధైర్యం, ఈ రాక్షసత్వము నువ్వు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 22 ఈ కార్మికుల కోసం నువ్వు ఎందుకు నీ పార్టీ అమలు చేస్తలేదని నేను అడుగుతా ఉన్నా. అరే, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కావచ్చు, కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కావచ్చు, సింగరేణి పర్మనెంట్ కార్మికులకు నువ్వు ఇస్తా అన్నటువంటి సొంతింటి కళను కావచ్చు, హైపర్ కమిటీ వేతనాలు కావచ్చు, జీవో నెంబర్ 22 కావచ్చు, ఇట్లాంటి దాని మీద నువ్వు చూపెట్టు నాయన. నీకు అక్కడ అయితే లేదు, కానీ ఇక్కడ గరీబ్ సరీబ్ మీద నువ్వు దుర్మార్గం చేస్తున్నావు. ఈ దుర్మార్గాన్ని నువ్వు మానుకోవాలని, లేకపోతే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజల యొక్క నువ్వు తీవ్రతను కానీ వాళ్ళ వ్యతిరేకతను కానీ రాబోయే కాలంలో నీకు భయంకరంగానే ఈ గోదావరికని ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే మీద జరగనటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో నువ్వు చవి చూడాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీదనే నీ ప్రయత్నం చేయి తప్పించి గరీబ్ సరే ఎప్పటికెలో ఏళ్ళ కొద్ది కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేటప్పుడు ఎక్కడైనా కానీ చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఏం నష్టపరిహారిస్తున్నావు, ఇంకెక్కడ చూపెడుతున్నావు? ఇది చెయ్యకుండా వీళ్ళను ఏడుపునే వినాలనేది ఆ సినిమాలో చూపెట్టినట్టుగానే ఎప్పటికి చూసినా గదే ఉన్నది నీ దగ్గర తప్పించి ఇంకోటి లేదు. కార్యకర్తల మీద మాట్లాడిన మీద కేసులు పెట్టడం తప్పించి, పోలీసును వాడుకోవడం తప్పించి, ఇది నీ దైనందిక చర్య అయిపోయింది. నీకు ఇది మానుకోవాలని చెప్పి మేము చెప్తాం. జరుగుతూ ఉన్నాయి. ఈ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ఇవాళ రామగుండంలో జరుగుతూ ఉన్నాయి. అదొక వింత. ఆయన ఇల్లేమో రేకులు గీకులు మొత్తం ముంగట ఉంటాయి, కానీ మంది ఏమో మొత్తం పోవాలి. వారు ముంగటి పక్క షెడ్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళని వెనకకు జరిపించి వాళ్ళకు సరి అయిన వసతి కల్పించి, ఆ ఉన్నదే ఒకటే లైన్ రామగుండంలో, మీ అందరికీ తెలుసు. ఆ ఒక్క షాపులు పోతే ఆ 200 కుటుంబాలు ఏ విధంగా బతకాలి? వాళ్ళకి ఆల్టర్నేట్ ప్లేస్ కూడా లేదు మాకు. ఒకవైపు ఏమో ప్రైవేట్ ల్యాండ్ ఉంటుంది, ఒకవైపు ఏమో జెన్కో ల్యాండ్ ఉన్నది. కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి గట్టిగా చెప్పేది ఏంటంటే, వాళ్ళకు 10 ఫీట్ల షాపులకు ఇచ్చిన తర్వాతనే మిగతాది ముంగట నువ్వు రోడ్డుకు వాడుకో. అవసరం అనుకుంటే రోడ్డు తక్కువ చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ విలేకరుల సమావేశంలో లోమాజీ కార్పొరేటర్లు కుమారి శ్రీనివాస్, గాదం విజయ, బాదె అంజలి, నాయకులు బొడ్డు రవీందర్, నారాయణదాస్, మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, గుంపుల లక్ష్మి, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్, నీరటి శ్రీనివాస్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, అర్షణపల్లి శ్రీనివాస్, సింహాచలం రత్నాకర్, చిక్కుల తిరుపతి, యాసర్ల తిమోతి, చింటూ, కోడి రామకృష్ణ, కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.